హాయ్ ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు సత్య ఫుడ్ క్లబ్. ఈ రోజు నేను చూపించే రెసిపీ వచ్చేసి ఫుల్ మకానా కర్రీ. ఈ ఫుల్ మకానాలో చాలా న్యూట్రియన్స్ కలిగి ఉంటాయి. ఫైబర్, పొటాషియం, కాల్షియం, ఈ విధంగా ఎన్నో న్యూట్రియన్స్ కలిగి ఉంటాయి. దీనివల్ల మన డైజెషన్ ఇంప్రూవ్ చేస్తుంది, కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా తగ్గిస్తుంది, అంతేకాకుండా మన బోన్స్ ని కూడా స్ట్రాంగ్ గా చేస్తుంది. ఇప్పుడు ఈ రెసిపీని ఎలా చేయాలో చూసే ముందు మన ఛానల్ ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళంటే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నోటిఫికేషన్స్ లో ఆల్ అని క్లిక్ చేయండి. దానివల్ల నేను చూపించే ప్రతి రెసిపీ మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఇప్పుడు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం. నేను ఇక్కడ 100 గ్రామ్స్ ఫుల్ మకానా తీసుకున్నాను. అలాగే 2 బటర్ క్యూబ్స్ కూడా తీసుకోవాలి చిన్నవి. ఇంకా 3 ఆనియన్స్ని ఇలా మీడియం సైజులో కట్ చేసి తీసుకోవాలి. కొద్దిగా పల్లీలు, కొద్దిగా నువ్వులు, కొద్దిగా ఎండు కొబ్బరి పొడి, ఒక 3 నుంచి 4 పచ్చిమిర్చి, 2 టొమాటోస్ని ఇలా మీడియం సైజులో కట్ చేసి తీసుకుంటున్నాను. కారం, ఉప్పు, పసుపు, ధనియాల పొడి, 2 బిర్యానీ ఆకు, 2 లవంగాలు, 1 ఇలాచి, చిన్న చెక్క ముక్క. ఇప్పుడు ప్రాసెస్ చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని ఇందులోకి కొద్దిగా బటర్ వేసుకోవాలి. బటర్ కాస్త వేడైన తర్వాత మనం ముందుగా ఫుల్ మకానా అన్ని వేసేసుకోవాలి. ఇవి లో ఫ్లేమ్లోనే ఉంచుకొని ఇలా లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకొని లైట్గా ఫ్రై చేసుకుందాం. ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇవన్నీ ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు అదే కడాయిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ పల్లీలు వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇక్కడ 3 మీడియం సైజు ఆనియన్స్ని ఇలా కాస్త మీడియం సైజులోనే కట్ చేసుకోవాలి. మరి చిన్నగా ఏం అవసరం లేదు. అలాగే 2 టొమాటోస్ని కూడా మీడియం సైజులో కట్ చేసుకోండి. ఒక 4 నుంచి 5 పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకొని కాస్త సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేయడం వల్ల మనకి ఆనియన్స్, టొమాటోస్ అనేవి త్వరగా మగ్గిపోతాయి. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు మగ్గించుకోవాలి. ఈ విధంగా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ తెల్ల నువ్వులు కూడా వేసుకుంటున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి పొడి కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇవి ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి తీసేసుకుందాం. ఇదంతా కూడా మనం కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తటి పేస్ట్ అయ్యేలాగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మంచిగా ఫైన్గా అయ్యేలాగా గ్రైండ్ చేసేసుకోండి. ఇంకా నెక్స్ట్ మనం స్టవ్ ఆన్ చేసి అదే కడాయిలో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. అలాగే కొద్దిగా బటర్ కూడా వేసుకుందాం. ఇలా ఆయిల్ మరియు బటర్ వేయడం వల్ల మన కర్రీకి చాలా టేస్ట్ వస్తుంది. ఈ ఆయిల్ ఇంకా బటర్ హీట్ అయిన తర్వాత 2 బిర్యానీ ఆకు, 2 లవంగాలు, 1 చిన్న చెక్క ముక్క, 1 ఇలాచి, అలాగే ఒక 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కారం కూడా వేసుకోవాలి. పసుపు మరియు కారం ఇలా ఆయిల్లో వేయడం వల్ల మన కర్రీకి మంచి కలర్ వస్తుంది. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఉంది కదా, అదంతా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాం. ఇలా ఆయిల్లోనే మనం లో టు మీడియం ఫ్లేమ్లోనే ఉంచి మనము ఈ గ్రేవీని కాస్త ఉడకనివ్వాలి. ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి. నెక్స్ట్ మనం ఇందులోకి ముందుగా ఫ్రై చేసుకున్న ఫుల్ మకానా మొత్తం వేసేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకుందాం. మీరు ఇక్కడ ఫ్లేమ్ మాత్రం లో టు మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోండి. హై ఫ్లేమ్ మాత్రం అసలు పెట్టొద్దు. ఇప్పుడు ఒక 50 ml వాటర్ వేసుకోండి. మీరు గ్రేవీ కన్సిస్టెన్సీ బట్టి వాటర్ని అడ్జస్ట్ చేసుకోండి. మీకు థిక్గా కావాలంటే వాటర్ కాస్త తక్కువగా వేసుకోండి. ఇప్పుడు ఒకసారి టేస్ట్ చెక్ చేసి ఇంకా కారం, ఉప్పు ఏమన్నా అవసరం అనిపిస్తే వేసుకోండి. నేనైతే కొద్దిగా కారం అలాగే కాస్త ఉప్పు కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుంటున్నాను. ఇప్పుడు మూత క్లోజ్ చేసి కేవలం 3 నుంచి 5 నిమిషాలు మాత్రమే కుక్ చేసుకోవాలి. అంతకంటే ఎక్కువ మాత్రం అస్సలు కుక్ చేయొద్దండి. ఇంకా ఎక్కువగా కుక్ చేస్తే మనకి ఫుల్ మకానా మొత్తం కరిగిపోయి చిన్నగా అయిపోతుంది. కాబట్టి ఒక 3 నుంచి 5 మినిట్స్ కుక్ చేసుకొని ఫైనల్గా కొత్తిమీర వేసుకొని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. అంతే, చాలా టేస్టీగా ఉండే ఫుల్ మకానా కర్రీ రెడీ. ఈ ఫుల్ మకానా కర్రీ రైస్లో కంటే కూడా రోటీస్లోకి, పుల్కాస్లోకి అయితే చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా ఎలా చేయాలో. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. పక్కన సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నోటిఫికేషన్స్లో ఆల్ అని క్లిక్ చేయండి. దానివల్ల నేను చూపించే ప్రతి రెసిపీ మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.